బ్యాక్ టు న్యూస్. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశంపై ఉత్పన్నమైన ఆందోళన పరిస్థితులపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు ద్వారా మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పేదలు, కూలీలు హక్కులపై దాడిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఉద్యమ రూపకల్పన చేయాలి, జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమిటన్న అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనల్లో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలబడాలని టీపీసీసీ నేతలు పిలుపున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం అమలు, నిధుల కోత, పని దినాల తగ్గింపు వంటి అంశాలపైన ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించే అంశంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం అనంతరం టీపీసీసీ నేతలు సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, కాంగ్రెస్ ఇవాళ ఏఐసీసీకి సంబంధించినటువంటి తెలంగాణ టీపీసీసీ ఉదయం ఎన్ని గంటలకు సమావేశం కానుంది? గాంధీ భవన్లో ఏ అంశాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది? గుడ్ మార్నింగ్ మనోజ్. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో సమావేశం కానుంది. ప్రధాన అంశంగా తీసుకున్నటువంటి ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు కూడా ఇదే రోజు సమావేశంలో చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యాచరణ పిలుపు. సమావేశం అనంతరం సమాచారం ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టుగా టీసీసీ నేతలు ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్ గాంధీ భవన్ లోని పెద్ద ఎత్తున సమావేశం ఉంది. ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా బాధ్యులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పీసీసీ ఇన్ఛార్జీలు, దానికి సంబంధించినటువంటి అందరి బాధ్యులతో ముఖ్య సమావేశం అయితే 11 గంటలకు సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తిగా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పేరును మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్ని జిల్లా సెంటర్ల నుంచి కూడా పూర్తిగా ఎలా విధి విధానాలకు ఎలా అనుగుణంగా చేయాలి, దీనికి సంబంధించిన విషయాలు ఏమిటనేది ఈ రోజు ఈ సమావేశం కూడా చర్చించనున్నారు మనోజ్. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో జరిగేటటువంటి నిరసన కార్యక్రమం మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావచ్చు, కమిటీ కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఒక సమావేశం చేయనున్నది మనోజ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.